సార్ మరోసారి చిరంజీవి గారు తన అభిమానిని చేతితో పక్కకి నెట్టేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్గా మారుతుంది. అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది అంటారు? ఎందుకని చిరంజీవి గారు ఆయన్ని పక్కకి తీసుంటారు చేతితోటి? అసలు ఏం జరిగి ఉంటే మన వాళ్ళందరూ ఇంతగా వైరల్ చేసి మాట్లాడుతున్నారు అంటారు? యాక్చువల్గా ఒక హైయెస్ట్ పీక్ అంటే సెలబ్రిటీ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరో మెయిన్ ఫిల్మ్ పీపుల్ గురించి మాట్లాడుకుంటారు. ఎస్ సార్. అది మీరు రెగ్యులర్గా ఉండే ప్రజల్లో కూడా ఉంటారు సెలబ్రిటీస్. ఎస్ సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు కదా, ఆయన పెద్ద ఆయన అయిపోయారు. టాటా మంచి వ్యక్తి, ప్లస్ ప్రపంచంలో కుబేరుల్లో ఆయన నెంబర్ 1 అలాగా. అంబానీ వాళ్ళు బయట చెప్పుంటారు, బెరపై బజ్జీ వాళ్ళు కాబట్టి వాళ్ళ పైకి చెప్పుంటారు. వాళ్ళకి ఫ్రెండ్స్ లేరు కాబట్టి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళారు పెళ్ళికి. టాటా అసలు కాదు. వాళ్ళు ఎప్పటి నుంచో మన పుట్టన గత నుంచి మన తాతలు అప్పటి నుంచి బస్సు అంటే ఏం గుర్తొస్తుంది మనకి? టాటా అయినా టాటా చిన్నప్పుడు అనుకో టాటా అయిటండి అంతేనే. బస్సుల మీద టాటా ఉంటుందా? అప్పటి నుంచి వాళ్ళు బోర్న్ రిచ్ కింద లెక్క, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి. అటువంటి ఈ రతన్ టాటా గారి ఫాదరు జేడి టాటా అని ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నారు. ఆ ఫ్లైట్ వాళ్ళదే, ఎయిర్ ఇండియా. ఓకే. సో ఆయన కూర్చున్నాడు, పక్కన అమితాబ్ బచ్చన్ కూర్చున్నాడు. ఇలా చూసుకుంటున్నాడు అనమాట. అందరూ అయితే అలా చూసుకుంటారు కదా, చూస్తూ ఉంటారు రంగాల నుంచి. ఈయన వెళ్ళి స్పెషల్ సీట్లో మేబీ అది రిజర్వ్డ్ ఫర్ ద ఫస్ట్ క్లాస్ అయ్యండి. ఫస్ట్ క్లాస్ ముందు 4 ఉంటాయి అలాగా. అటువంటి దాంట్లో అక్కడ కూర్చున్నది. ఆ పక్కన ఒక ముసలాయన కూర్చున్నాడు. ఈయన తప్ప అందరూ చూస్తున్నారు ఎగబడి. ఈయన చూడలేదు నా వంక అని చెప్పేసి, ఐఎమ్ మేరా అమితాబ్ బచ్చన్. ఓ హూ ఇస్ అమితాబ్ బచ్చన్ అన్నాడు ఆయన. అమితాబ్ బచ్చన్ కంటే 1,00,000 రెట్లు డబ్బు ఉన్నవాడు ఆయన. అర్థమైందా? చూడకో, చెప్పానా నేను మహానప్పుడు నన్నే చూడాలి. అమితాబ్ బచ్చన్ నేను పెద్ద సెలబ్రిటీ, పెద్ద స్టార్ని. ఓ ఐ డోంట్ వాచ్ మెనీ మూవీస్ ఏదో చెప్పి మొత్తానికి అప్పుడు అనుకున్నాడట. మీరు ఎవరైనా అడిగాడు, ఐఎమ్ జేడి టాటా మామూలుగా చెప్పాడు. పడిపడి మనాడు. అమితాబ్ బచ్చన్లు కొన్ని 1,00,000 మంది అమితాబ్ బచ్చన్లు అయితే జేడి టాటా గారు పాస్తులు వ్యవహారం. నువ్వు వెళ్తున్న ఫ్లైటే అయింది. అదైందా? సినిమా వాళ్ళు ఎలాగనుకుంటారంటే మేం ఇంటి రబ్బర్ అనుకున్నాడు, మేం కృష్ణదేవరాయలా ఫీల్ అయిపోయాడు. మేం అనేవాడు అనమాట. మేమంటే కృష్ణదేవరాయల కాలం అది, మహారాజు నువ్వు అలా ఫీల్ అయిపోయేవాళ్ళు ఎవరంటే సినిమా వాళ్ళే. అటువంటి ధోరణి అందరికీ ఉంటుంది. కానీ యాక్చువల్గా నిజ జీవితంలో చిరంజీవి మ్యాటర్కి వస్తే లోపల అతనికి ఈ యాటిట్యూడ్ ఉన్నా కూడా, ఎవరు చూడని చోట యాటిట్యూడ్ ఉన్నా కూడా, బయట మట్టుకు ఆస్కార్ లెవెల్లో నటించే సౌమ్యుడు. ఎక్కడ కూడా చిరంజీవిని బ్యాడ్ అని అనరు. అక్కడ మీరు ఎటువంటి మనిషి అండి, అయ్యమండి, అదండి, ఇదండి అంటారు. నిజ జీవితంలో అది కరెక్టో కాదు అనేది ఆయన అంతరాత్మకు తెలియాలి. ఈల్ బి రూడ్ కాదు, ప్రతి జీవితం అంతా కూడా అలా నటిస్తూ ఉంటాడా? కోపం రాదా? నేను చూసాను ఆ వీడియో. ఒకటి ఈ సందర్భంగా చిరంజీవి అంటే నాకు బాగా అసూయ కలిగింది. చాలా అందంగా ఉన్నాడు అక్కడ. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడు అనమాట. మధ్యలో రామాయణంలో పిడకలు వేటది, నేను మెయిన్ అది చూస్తాను కాబట్టి సమానంగా చాలా బాగున్నాడు. టచ్ వుడ్, నథింగ్ షుడ్ హ్యాపెన్ టు హిమ్, బట్ అంత అందంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ వెళ్తున్నాడు ఎవడో ఇండిగో వెర్రి పుష్పగాడు ఇటు చూసుకుంటలేదు. ఒకటి చూసుకోకపోవడం అనేది ఒక పొరపాటు. ఇంత చెప్పాను కదా, అమితాబ్ బచ్చన్ జేడి టాటా లాగా ఆ నిజంగా చూసుకోలేదు, పక్కలాగా అన్నాడు అంతే. అన్న మరి ఆయన గుర్తుకుపోతాడా? మనం ఇలా మాట్లాడుకోవడం తప్పితే అలా డెఫినెట్గా అడ్డం వచ్చిన అసలు చిరంజీవి వస్తున్నాడు అనేటప్పటికీ ఇక కొరనా కొడుకే కాబట్టి ఇండిగో వాడు, ఇండిగో ఎయిర్లైన్స్ బ్లూ షర్ట్ వేసుకున్నాడు. సో వాడు చూసుకోలేదు. వాడు చూసుకున్నా తెలియని బీహార్ వాడు వేయడాడుకో, బీహార్ వెర్రి పుష్పం అనుకో, ఏం చేయలేం. ఇలా వస్తున్నాడు అని అనుకోవచ్చు, పక్క గంటొచ్చు. అక్కడ 2 తప్పులు. ఒకటి ఇతనిలోని యాటిట్యూడ్ అనేది రావచ్చు, కానీ యాటిట్యూడ్ అంత స్వల్పుడి మీద అల్పుడి మీద చూపించిన అవసరం లేదు. అన్నాడు అండ మరి గుద్దుకుంటూ పోతాడా బుల్డోజర్ లాగా చెప్తా. అది దాన్ని ఏదో విధంగా మనం లాగాలి అని చెప్పేసి లాగడం తప్పితే అక్కడ నాకు అసూయ కలిగింది ఏంటంటే వజ్రాగానే అది చాలా అందంగా ఉన్నాడు. ఆడ ఇంత సమానంగా ఉన్నాడంటే అంత సమానంగా ఫుల్ షర్ట్లో చాలా బాగున్నాడు. వీళ్ళు ఎవరో కుర్ర నాకు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉన్నారు ఆర్టిస్టులు,
చిరంజీవి చెట్టు కింద చిరంజీవి అనే మెగా చెట్టు కింద తయారు చేయబడిన స్టార్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు సరిపోరు. ఒక నాగబాబు పొడుగ్గా ఉంటాడు అంతే, గొర్రెలాగా. అంచేత గొర్రెలాగా ఎందుకన్నాడు, అమాయకుల్లో ఉంటాడు. అదేందా వరుణ్ తెచ్చిన 6 feet నేను ఎలా పైకి చూడాలో అది అంటుంది శేఖర్ కమల్ సినిమాలోను. సో ఎగిరి ముద్దు పెట్టుకోలేదు అంటది కదా, అంటుంది కదా. దాని చేత హైట్ తప్పితే ఇతను చాలా బాగున్నాడు చిరంజీవి. అందులో వెళ్తేలాగా అన్నాడు. దాన్ని నువ్వు క్వశ్చన్ కింద పట్టుకొస్తేనే నన్ను ఏం చేయాలో అర్థం అవ్వలేదు. నవ్వాలా, ఏడవాలా, ఆ బాల్కనీలోకి వెళ్ళి దూకేయాలా అనిపించింది. కాకపోతే కొంత ఉంటుంది మరి చిరంజీవి లెవెల్ అంటే నువ్వు పైకి నువ్వు నేను పైకి నడుస్తాం, కింద వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. జనాల్లో కింద వెళ్ళిపోతారు. అని చేత అతను కనీసం నడుచుకుంటూ వస్తున్నాడు. అర్థమైందే. ఇక్కడ ఇప్పుడు చాలాసార్లు చూపిస్తూ ఉంటారు ఈ హిందీ యాక్ట్రెసెస్లు ఒక సినిమాలో యాక్ట్ చేయడం లేదా మోడల్ చేయడం, వాళ్ళే పెద్ద అందరూ చూస్తారని మంచి మంచి అవుట్ఫిట్లు సగం కనిపిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వెళ్ళిపోతే అప్పుడు మేడం మేడం అంటే ఫోటోగ్రఫర్లు వీళ్ళు పని లేదు పాట లేదు వాళ్ళకి. అదే మేడం అదే మేడం మంగు మేడం అది మేడం అంటే వెళ్ళిపోతామట. అది సీన్ లేదు దానికి. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 1,00,000 రెట్లు సక్సెస్ఫుల్ స్టార్ చిరంజీవి కదా. దానివల్ల బాలకృష్ణ లాగా కొట్టేశాడు పని. బాలకృష్ణ అయితే సంస్కారహీనుడి కింద లెక్క. ఎందుకంటే ఒక పాపం ఎవడో 2-3 సార్లు ఒక అభిమాని వచ్చి ఫోటో తీసుకుంటాన్నాడు, తీసుకోమన్నాడు. తీసుకున్నప్పుడు సాధారణంగా ఈ యాక్టర్లు అందరికి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆ భుజం మీద చేయండి బాబు, వేస్తాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, ఇంక లైఫ్ లాంగ్ ఆ ఫోటో పెట్టి బతికేస్తాడు. అవి కాకుండా ఆడ వేయలేదు కదా, బాలకృష్ణ వేయలేదు, ఈడే ఆడి మీద చేసాడు. వేస్తాడు లాగ్ కొట్టాడు. అసలు బాలకృష్ణనే లాగ్ కొట్టకపోతే న్యూస్ లాగ్ కొట్టాడు ఆర్డర్ అని. అర్థమైంది. ఇప్పుడు అక్కడ జరిగింది అది ఆడికి అర్థం నన్ను ఎందుకు కొట్టాడు అని కూడా అనమాట. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఫోటోగ్రాఫ్ ఇవ్వకపోయినా కూడా ఈ దెబ్బ ఆడికి జీవితాంతం గుర్తుంటుంది. అర్థమైంది. అలాగే చిరంజీవి చేయడు, ఏటో తప్పుకోమన్నాడు అంతే. దాని మధ్య న్యూస్ కింద చిరంజీవి బయట పెద్ద నటుడు, నిజంగా అంత అహంభావం ఉన్నా కూడా ఉండదని అనలేను. మనిషి అయితే పుట్టుకుంటే ఎవరికైనా అహంభావం ఉంటుంది. అహంభావం లేకపోతే నువ్వు హీరోయే కాలేవు. అర్థమైందా. అహంభావం ఉంటుంది. అయినా కూడా అక్కడ నేను చూసింది కాస్త ఒకటి తన అందాన్ని, రెండోది వచ్చి ఆడొక వీపీ గడి అడ్డ వచ్చేటి ఈ పక్కనే ఇలాగ అన్నాడు. మరి అండా అటు మీద బుల్డోజర్లో ఎక్కిపోతాడా. అప్పుడు కూడా మన వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ వేస్తారు సార్, ఏదోటి అడుగున ఆ క్షణం మర్చిపోయి ఉంటాడు. అడుగున నన్ను కెమెరా తీస్తాడని వాళ్ళు మర్చిపోలే. కానీ చిరంజీవి వస్తుంటే 10 మంది కెమెరాలు తీస్తారు కదా, వాళ్ళు ఓనోళ్ళు తీయమని అండగానే నాకు మట్టుకు ఇవన్నీ పక్కన పెట్టి తను చాలా బాగున్నాడు. ఎందుకంటే నిజంగా మళ్ళీ చూడండి కావాలంటే సమానంగా బ్రహ్మాండంగా నడుస్తున్నాడు. వాట్ ఈజ్ ఏజ్, ఆ ఏజ్లో వాళ్ళు వెళ్తున్నాడు అంటే కమల్కి ఎవరు పనిచేయరు. కమల్ కూడా ముసలి వాట వచ్చేసింది అందరికీ. రజనీకాంత్కి అది కాళ్ళు ఉండవు, ఒక నాలాగా 2 పుల్లల మీద నుంచున్నట్టు ఉంటాడు. ఎవరైనా అమ్మాయి వస్తున్నా కాళ్ళు చూస్తున్నాయి భజన, నువ్వు వచ్చినావు చెప్తే ప్యాంట్ మీద ప్యాంట్ వేస్తా చెప్పాను పవన్ కళ్యాణ్ లాగా. అంచేత అతనికి అలా లేకుండా చిరంజీవి సమానంగా ఉన్నాడు. చిరంజీవి బాగుంటాడు. చిరంజీవి అందుకునే మరి క్లిక్ అయ్యాడు. అతను కొంచెం మొరటోడు నా మొగుడులాగా, మొరటోడు వీట్ కలర్, దట్ ఈస్ వాట్ ఈ సక్సెస్. కజ్జి కళ్ళు. బట్ ఎనివే ఈ సందర్భంగా అభిమాన బొంగాడు ఆడెవడ